ఇక అంతము ఎంతో కాలము లేదు. యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తూ ఉన్నాయి. నిన్న కూడా భూకంపం ఒక చోట వచ్చింది. ఒక కొండ మీద భూకంపం వస్తే కొండ కిందకి కుంగిపోయిందంట. సగం కొండ పైన ఉంది, సగం కొండ కింద ఉందంట. రకరకాల విచిత్రాలన్నీ జరుగుతూ ఉన్నాయండి. ఆకాశంలో శక్తులు కదిలించబడతాయని అక్కడ రాయబడింది, అన్ని సూచనలు. నీ రాకడకు గుర్తులేమి అని శిష్యులు అడిగినప్పుడు ఆయన చెప్తూ వచ్చారు, ఇవన్నీ జరుగుతూ ఉంది, ఇంకా నువ్వు ఏ చెట్లా ఉన్నావు? ఆయన రాకడకు గుర్తులు జరుగుతూనే ఉన్నాయి. ఆయన వస్తాడు, లెక్క అడుగుతాడు. మనిషి కొంత డబ్బుని ఇచ్చి మరలా తన అప్పుని తీర్చమని అడుగుతాడు కదా. ఒక వ్యక్తి అప్పు ఇచ్చి వడ్డీతో సహా తీసుకుంటాడు కదా, అవునా కదా? మరి ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడు నిశ్చయముగా ఈ జీవితంలో నీవు చేసిన ప్రతి దానికి లెక్క అడుగుతాడు. నీవు మాట్లాడిన ప్రతి మాటకి లెక్క అడుగుతాడు. నీ హృదయంలో తలంచిన ప్రతి తలంపుకి లెక్క అడుగుతాడు. కారణం ఏంటంటే ప్రాణాత్మ దేహ శరీరాలు ఎవరివి? ఆయన ఇచ్చినవి, నీకు నువ్వు సంపాదించుకునేవి కాదు, దేవుడిచ్చినవి. దేవుడిచ్చిన ప్రతి దానికి ఆయన లెక్క అడుగుతాడు. మనల్నే కాదు, ఈ సృష్టిని కూడా లెక్క అడుగుతాడు. లెక్క తేల్చడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా ఈ జీవన ప్రమాణాలను, ఈ జీవితం గురించి, ఇంకా ఈ జీవనంలోనే, ఈ నిరాశల్లోనే, ఇంకా వీటిలోనే ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడము, అయ్యో మాకేమీ లేదే, అయ్యో మేము తినడానికి లేదే, అయ్యో మేము పడుకోవడానికి, మేము ధరించడానికి మాకేమీ లేదే. ఇవన్నీ కాదు, దేవుని యందు ఆనందించు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా యందు ఆనందించు. ఆయన ధర్మశాస్త్రాన్ని పగలు రాత్రి చదువు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకు, పాపుల మార్గంలో నిలవకు, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండకు. నీ జీవితాన్ని పరిశుద్ధంగా చేసుకో. కృపచేత రక్షించబడ్డావు. ప్రైజ్ ది లార్డ్. నీ రక్షణను నువ్వు కాపాడుకో. లేదు అంటే ఇదిగో గొడ్డలి వేరున సిద్ధంగా ఉంది, నరకబడి అగ్నిలో వేసే సమయం వస్తుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు, మలమల మాడుతూ ఉండవలసిందే.